2012 నుంచి మేజర్ చేంజెస్ జరిగినాయన్నమాట. అంటే 2012 వరకి అంటే సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం మార్క్స్ ఎక్కువొస్తే టాపర్ అనుకోవడము ఇలాంటి స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక టాపర్‌ని. ఒకటి అండ్ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్‌లో సీఏ సెకండ్ లెవెల్ క్లియర్ చేయడము అంటే అకాడమిక్స్‌లో ఫార్వర్డ్ వెళ్ళిపోయాను. సో నాకు ఈ ప్రాబ్లమ్స్ డయాగ్నైజ్ అవ్వడమే చాలా లేట్ అయింది. దీనివల్ల అంటే మనీ సపోర్ట్ లేదు. నాకంటే నా ప్రాబ్లమ్‌లో ఫ్యామిలీకి కూడా అవేర్‌నెస్ లేదు. రాస్తూ ఉండేవాడిని. నా రైటింగ్స్ కొంతమంది చూసి బాగుంటుంది బుక్కు, నువ్వు బుక్‌లా పబ్లిష్ చేస్తే బాగుంటుందని ఎంకరేజ్ చేశారు. దాని నుంచి ఇంపాక్ట్ ఉండడము, కాంప్లిమెంట్స్ రావడము, అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాము అనిపించింది అనమాట. నా పేరు మహేష్, ఫ్రమ్ మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్. రీసెంట్‌గా నేను 2 బుక్స్ రాశాను. నా ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి సీఏ ఫైనల్‌కి రీసెంట్‌గా బ్రేకప్ చెప్పేసి యూఎస్‌కి ఫర్దర్ స్టడీస్ కోసం యూఎస్‌కి ప్లాన్ చేస్తున్నాను. సో నా జర్నీలో 2012 నుంచి మేజర్ చేంజెస్ జరిగినాయన్నమాట. అంటే 2012 వరకి అంటే సొసైటీ స్టాండర్డ్స్ ప్రకారం మార్క్స్ ఎక్కువొస్తే టాపర్ అనుకోవడము ఇలాంటి స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక టాపర్‌ని. అంటే అప్ టు ఇంటర్మీడియేట్ తర్వాత వచ్చేసి కొంచెం ఫెయిల్యూర్స్ అంటే అకాడమిక్ ఫెయిల్యూర్స్ రావడము అండ్ అప్పుడే నాది అంటే థర్డ్ క్లాస్ నుంచి హాస్టల్‌లో ఉండడం తర్వాత 2012 తర్వాత ఫస్ట్ టైం నేను రూమ్‌లో ఉండి సీఏ ప్రిపరేషన్ చేయడము. సీఏ అంటే ఫస్ట్ లెవెల్ క్లియర్ అయింది ఐపీసీసీ నుంచి. సో అక్కడ నేను ఫస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్స్ రాయకపోవడము, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి తర్వాత సెకండ్ అటెంప్ట్ గ్యాప్ తీసుకోవడమే నేను ఒక ఫెయిల్యూర్‌లా చూశాను. అంటే అప్పటిదాకా అంటే 6 మంత్స్ వెనక పడిపోయానే అన్నట్టు. యాక్చువల్‌గా అది అంటే ఫెయిల్యూర్ అని నేను అనుకున్నాను. అకాడమిక్ ఫెయిల్యూర్ అంటే అప్పుడు నేను హ్యాపీగా ఉండకపోవడము, నా డెసిషన్స్ తీసుకోవడం అంటే కొన్ని డిఫికల్ట్‌గా ఫీల్ అవ్వడం. అప్ టు హాస్టల్ లైఫ్ ఉండేసి ఫస్ట్ టైం ఇట్లా బయటకొచ్చేసి లీవ్ చేయడం ఇదంతా డిఫికల్ట్ అనిపించేది. ఒకటి అండ్ తర్వాత నెక్స్ట్ అటెంప్ట్‌లో సీఏ సెకండ్ లెవెల్ క్లియర్ చేయడము, అంటే అకాడమిక్స్‌లో ఫార్వర్డ్ వెళ్ళిపోయాను అక్కడి నుంచి మళ్ళీ ఒక 6 మంత్స్ గ్యాప్ తర్వాత. స్టిల్ అంటే కాకపోతే నేను అంటే హ్యాపీగా లేను అనే క్లారిటీ మాత్రం తెలుస్తా ఉందనమాట. అండ్ అంటే హ్యాపీగా ఏంటి అసలు హ్యాపీనెస్ ఏంటి? నేను హ్యాపీగా లేను. అంటే కెరీర్‌లో ప్రోగ్రెస్ ఉంటున్నా కూడా నేను హ్యాపీగా అనిపించలేదు. సో ఏంటి అసలు హ్యాపీనెస్ ఏంటి? ఎలా అంటే హ్యాపీగా ఎలా ఉండాలి? ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా నేను చాలా స్ట్రగుల్ అవుతా ఉండేవాడిని. అలా 2012 తర్వాత 13 తర్వాత నుంచి ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు హ్యాపీనెస్ ఏంటి అన్నట్టు. అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్, నెక్స్ట్ రామకృష్ణ మఠ్, స్పిరిచువల్ వేస్‌లో ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేసిన. అంటే ఇలాగా నెక్స్ట్ ఆర్‌కే మఠ్ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రై చేశాను. నెక్స్ట్ సద్గురు ఈషా ఫౌండేషన్‌లో కొన్ని కోర్సెస్ అటెండ్ అయ్యి ఉన్నాను. కొన్ని బుక్స్ చదువుతూ అసలు హ్యాపీనెస్ ఏంటి? వీటి గురించి లైఫ్‌లో అల్టిమేట్ పర్పస్ ఏంటి? ఇలా ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేసింటి. ఒక్కొక్కరు ఒక్కోటి టీచ్ చేసేవాళ్ళు. స్టిల్ నాకు అంటే నేను ఎక్కువగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ వచ్చేవాడిని. ఎళ్ళడము నేను అనుకున్నది అక్కడ చెప్తున్నారా? లేకపోతే నాకు నచ్చేది చెప్తున్నారా? లేదా? ఒకవేళ లేదు అనిపిస్తే నేను హ్యాపీగా లేను అన్నట్టు అంటే అక్కడే స్టిక్ అవ్వకుండా వెనక్కి వచ్చేసేవాడిని. ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూ అవుతా వస్తా ఉంది. అండ్ నాకు అకాడమిక్స్‌లో కూడా నేను అంటే ముందుకెళ్ళిపోవడం జరుగుతా వస్తా ఉందన్నమాట. అంటే సీఏ సెకండ్ లెవెల్ క్లియర్ చేశాను. ఆర్టికల్స్ క్లియర్ చేస్తున్నాను. అంటే హ్యాపీగా లేను అంటే మీనింగ్ నేను డైలీ అంటే ఒక రూమ్‌లో కూర్చొని అంటే సినిమాలో చూయించినట్టో లేదంటే ఎక్కడో అంటే ఒక చీకటి రూమ్‌లో ఉండి సఫర్ అవుతూ ఇలా లేనులే గానీ నాకు డేలో నా లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా నేను హ్యాపీగా లేను అనే క్లారిటీ అయితే ఒకటి మెయింటైన్ అవుతా ఉంది. అంటే మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ పోర్షన్ నేను హ్యాపీగా లేను అనే క్లారిటీ ఉంది. సో నేను అల్టిమేట్‌గా ఏంటంటే హ్యాపీగా లేను అంటే కెరియర్‌లో ముందుకెళ్ళినా కూడా ఏంటి అన్నట్టు ఎక్స్‌ప్లోర్ అలా చేయడం కంటిన్యూ చేస్తా ఉన్నాను. బుక్స్ చదవడం వీటిని ఇలాగా. చివరికి 2017 టైంలో నా సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ ముందుకెళ్ళట్లేదు అండ్ నేను హ్యాపీగా లేను. 2 క్లారిటీ అంటే 2 జరగట్లేదు కాబట్టి అప్పటి వరకు అట్‌లీస్ట్ అకాడమిక్స్ అన్నా ముందుకెళ్ళేవి. అప్పుడు అకాడమిక్స్ ముందుకెళ్ళట్లేదు అని చెప్పేసి సీఏ గివ్ అప్ చేద్దాము అన్నట్టు అనుకున్నాను. అప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చేసి లైఫ్‌లో పెద్ద డెసిషన్ తీసుకుంటున్నావు. ఒకసారి సైకియాట్రిస్ట్‌ని కలువు అని చెప్తే సెప్టెంబర్ 22, 2017 రోజు నేను ఫస్ట్ టైమ్ సైకియాట్రిస్ట్‌ని కలిసాను. ఆ రోజు నా లైఫ్‌లో ద బెస్ట్ డే అనుకుంటా. అంటే ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఆ రోజు లేకపోతే లైఫ్ ఇంకెలా అయిపోయేది అని చెప్పేసి. అంటే అంత ఫ్రీక్వెంట్‌గా సూసైడ్ థాట్స్ రావడం ఇలా జరిగింది అంతకుముందు వరకి. అప్పుడు సైకియాట్రిస్ట్‌ని కలిసాక ఓకే. నేను అంటే అప్పటి వరకు ఎక్స్‌ప్లోర్ చేస్తూ వచ్చిన ప్లేసెస్‌కి ఇక్కడ ఆగొచ్చు అనే అంటే పాయింట్ కనిపించింది. అప్పుడు నేను ఫస్ట్ టైమ్ డిప్రెషన్ అనేది విన్నాను. అంటే నా చుట్టూ స్పిరిచువాలిటీ ఫాలో అయ్యే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల నేను అంటే అటు ఇటు నాది మెడికల్ ప్రాబ్లము, ఒక డిప్రెషన్ అనేది ఉంటుందనేది కూడా నాకు తెలీదు. సో అంటే మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేకపోవడము, మెంటల్ హెల్త్ మీద అవేర్‌నెస్ లేకపోవడము, నేను అంటే అటు అసలు ఎళ్ళలేదు. ఫస్ట్ టైమ్ అక్కడికెళ్ళిన తర్వాత ఎక్స్‌ప్లోర్ చేయడము. సరే ఇంకా లైఫ్‌లో ఒకటి తెలిసింది డిప్రెషన్ అంటే ఏంటి, అవి కూడా బుక్స్ కొంచెం రిలేటెడ్ బుక్స్ చదవడము, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడము.
వెళ్తా ఉంది. 2019 వస్తుంది. నా ఫైనల్ క్లియర్ అవ్వట్లేదు. నేను దీని మీదనే అంటే అసలు అంటే ఓవర్‌కమ్ చేస్తానా లేదా? డిప్రెషన్ అనేది నాకు చాలా పెద్ద విషయంగా కనిపించింది అప్పుడు. అంటే ఓవర్‌కమ్ చేయగలుగుతామా లేదా అనేది దాన్ని బట్టి. సో, తర్వాత 2019కొచ్చాను. 2019కొచ్చాక డిప్రెషన్ రీలాప్స్ అంటారు. రీలాప్స్ అంటే మళ్ళీ డిప్రెషన్‌లోకి అంటే వన్స్ మన హీలింగ్ అనేది జరుగుతా ఉంటది. మళ్ళీ వెనకెళ్ళిపోతాం. మళ్ళీ డిప్రెషన్ ఫేస్ చేస్తా ఉంటాము. సో, డిప్రెషన్ రీలాప్స్ అనేది 2019 జూలై టైంలో ఏమో జరిగినట్టుంది. కాకపోతే అసలు నాకు జీఏడీ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి 2019లో తెలిసింది. ఇలా అయితే కాదు మళ్ళీ అంటే సార్‌ని మీరు అంటే ప్రాబ్లమ్‌ని రికగ్నైజ్ చేయడమే లేట్ అయినప్పుడు నేను రికవర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా! ఎలాగా మీరు అట్‌లీస్ట్ నాకు డయాగ్నైజ్ చేసినప్పుడు డిప్రెషన్‌ని డయాగ్నైజ్ చేసినప్పుడే నాకు ఇది కూడా డయాగ్నైజ్ చేసి ఉంటే అట్‌లీస్ట్ నేను సైమల్టేనియస్ ఎఫర్ట్స్ పెట్టేవాడిని ఈ ప్రాబ్లమ్స్ మీద అన్నట్టు అడిగాను. కానీ తను కూడా కొన్నిటిని అంటే ఇప్పుడు మనం సైకియాట్రిస్ట్‌ని కూడా బ్లేమ్ చేయలేము కొన్ని మెంటల్ హెల్త్ విషయంలో. ఎందుకంటే మన దగ్గరేమో వర్డ్స్ ఉండవు. ఎలా అంటే నాకిలా అనిపిస్తుంది, ఇలా ఉంటున్నాను, ఇలా సఫర్ అవుతున్నా అని చెప్పడానికి. అండ్ సైకియాట్రిస్ట్‌లు కూడా మనం చెప్పలేకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్ అర్థం కాదు. ఒక్కో పేషెంట్ ఒక్కోలాగా అంటే నా బుక్‌లో రాసా అనమాట. డిప్రెషన్ డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పడం కోసము. అంటే ఎలా అంటే ఇద్దరం చీకటి గుండా నడిచినా నీ చీకటి రంగు వేరు, నా చీకటి రంగు వేరు అని. అంటే బ్లాక్‌గానే కనిపిస్తుంది కాకపోతే అది వేరే వేరే షేడ్స్‌లో ఉంటుంది. ఒకరి ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నాది క్లినికల్ డిప్రెషన్. కొందరు జస్ట్ ఇలా డిప్రెషన్‌లోకెళ్ళేసి ఓ 3 మంత్స్ తర్వాత మళ్ళీ వచ్చేస్తారనమాట. ఒక్కొక్కరు ఒకలా ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అంటే నేను డిప్రెషన్ నుంచి ఓవర్‌కమ్ అయినా మీరు కూడా అవుతారు అని కూడా జనరలైజ్ చేయలేమనమాట. అంటే ఆల్రెడీ డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి. సో, నాకు ఈ ప్రాబ్లమ్స్ డయాగ్నైజ్ అవ్వడమే చాలా లేట్ అయింది. దీనివల్ల అంటే మనీ సపోర్ట్ లేదు. నాకంటే నా ప్రాబ్లమ్‌లో ఫ్యామిలీకి కూడా అవేర్‌నెస్ లేదు. అంటే నేను అంతవరకి టాపర్ అన్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉండడము. సో, వాళ్ళు నాకు అంటే ఒక ప్రాబ్లమ్ ఉంది అన్నట్టు యాక్సెప్ట్ చేసే సొసైటీలో నా చుట్టూ ఉన్న పీపుల్‌లో లేరు అలాంటి వాళ్ళు. అంటే తనకి ప్రాబ్లమ్ ఉంది అని చెప్తే కూడా అండర్‌స్టాండ్ చేసుకునేవాళ్ళు. సో, నాలో నేను ఏడుస్తూ నాకు నేను ప్రాబ్లమ్స్ అంటే ఇంకెవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనిపించిందనమాట. సో, నా అంతకు నేను అంటే ఎక్స్‌ప్లోర్ చేయడము, తెలుసుకోవడము, బుక్స్ చదవడము, మళ్ళీ సైకియాట్రిస్ట్‌ని ఆ గ్యాప్‌లో 2019లో అంటే ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫిగర్ ఔట్ అయిపోయాయన్నమాట. ఆ ఎండింగ్ వరకు. సో, నేను అప్పుడు గుంటూరులో ప్రిపరేషన్ చేసేవాడిని. ఎవ్రీ 15 అంటే 30 నేను నోట్ చేసుకునేవాడినన్నమాట. నా ప్రాబ్లమ్ ఏంటి? నాకేం థాట్స్ వస్తున్నాయి? ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నా? కోప్ అవ్వడానికి ఎక్కడ డిఫికల్ట్‌గా ఫీల్ అవుతున్నా? ఒక టోటల్ 30 పాయింట్స్ రాసుకునేవాడిని. నా 30 పాయింట్స్ వచ్చినప్పుడు మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి డాక్టర్‌ని కలిసి నాకు అతను నేను ముందు అతను నాకు మెడిసిన్ ప్రిఫర్ చేస్తున్నారు తను. మెడిసిన్స్ నేను వాడి కొన్ని రోజులు చూసాక నాకు సాల్వ్ అవ్వవు మెడిసిన్ ద్వారా అనిపించింది. సో, మెడిసిన్స్ పక్కన పెట్టేసి నాకు థెరపీస్ వల్లనే ఎక్కువ హెల్ప్ అవుతది. నాకు డిస్కషన్ ద్వారా ఎక్కువ హెల్ప్ అవుతది అన్నది నా మీద నేను ఒక కన్క్లూజన్‌కొచ్చి ఎప్పుడైనా అతను మెడిసిన్స్ వద్దు నాకు మీరు నాలెడ్జ్ ఇవ్వండి. నేను ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను. నా థాట్స్ ఇలా వస్తున్నాయని చెప్పేసి డిస్కస్ చేసేవాడిని. తను కూడా నాకు చాలా సపోర్టివ్‌గా ఉండేవాడు. అంటే మిగతా పేషెంట్స్ ముందు పంపించేసి నాతో మాత్రం స్పెండ్ చేసి అసలు ఇలా అంటే డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారు అన్నట్టు నాకు కొంచెం అంటే నాలెడ్జ్ ఇస్తా ఉండేవాడనమాట. దానివల్ల నాకు ఎక్కువ హెల్ప్ అయింది. అంటే మెడిసిన్స్ వల్ల హెల్ప్ కూడా ఉంటుంది. నేనంటే అందరికి ఒకటే అన్నట్టు ఏం చెప్పలేం గానీ, నా వరకైతే మెడిసిన్స్ వర్కౌట్ అవ్వలేదు అనిపించిందనమాట. సో, థెరపీని ఎక్కువగా అంటే మనకు థెరపిస్టులు లేరు కాబట్టి నేను సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకున్నా. ముందుగా సైకాలజిస్ట్‌లను కూడా కలిసి ఉన్నా గానీ, అంటే నేను చూసిన సైకాలజిస్ట్‌లో ఎక్కువగా అంటే ఆ మోటివేషన్స్ అంటే సొసైటీ ఎలా ఉందంటే మోటివేషన్ స్పీకర్స్‌కి, సైకాలజిస్ట్‌కి, సైకియాట్రిస్ట్‌కి, థెరపిస్ట్‌కి ఆ డిఫరెన్షియేట్ చేయలేమనమాట. అంటే క్లియర్‌గా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు అసలు లేరనమాట. ఈ మోటివేషన్ స్పీకర్స్ కూడా అంటే మాకు డిప్రెషన్ వీడియో చూస్తే డిప్రెషన్ నుంచి అలా అంటే హెల్ప్ తీసుకొని సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకొని మొత్తానికైతే ఓవర్‌కమ్ చేశాను. 2020 లాక్‌డౌన్ వచ్చేసింది. బుక్స్ చదవడము, కొంచెం సీఏతో ఒక టచ్‌లో ఉండడము, అలా అంటే నా లైఫ్‌లో హ్యాపీగా ఉండడం, కన్సిస్టెంట్‌గా హ్యాపీగా ఉండడం 2020కి వచ్చేసింది. 2021లో వచ్చేసి నా అంటే ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది. నేను హ్యాపీగా ఉండడం నాకు పెద్ద అంటే మ్యాటర్ అనిపించట్లేదు. అంటే రిలాప్స్ అవ్వడం కూడా అయిపోయింది కాబట్టి. తర్వాత వచ్చేసి 2021లో ఆహ్, జనరల్‌గా హైదరాబాద్‌కి వచ్చిన నా ప్రోగ్రెస్ సీఏలో ఎఫర్ట్స్ పెడుతున్నా అండ్ చాలా ఇంప్రూవ్‌మెంట్స్ కనిపించినాయి. అప్పుడు ఒకరోజు సడెన్‌గా ఒకతను అంటే ఈ గ్యాప్‌లో నేను అంటే నాకు ఓన్‌గా నేను రైటింగ్ హాబీ ఉండేది. సో, రాస్తూ ఉండేవాడిని. నా రైటింగ్స్ కొంతమంది చూసి బావుంటుంది నువ్వు బుక్‌లా పబ్లిష్ చేస్తే బావుంటుందని ఎంకరేజ్ చేశారనమాట. దాని నుంచి ఓన్‌గా నేను పబ్లిష్ చేస్తున్నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడం అదే వితిన్ ఒక 2 మంత్స్‌లోనే ఫస్ట్ ఎడిషన్ అయిపోయింది. తర్వాత పబ్లిషర్స్ ఆ కంటెంట్ నచ్చి సేల్స్ చూసి పబ్లిషర్స్ వచ్చారు. ఫస్ట్ బుక్ రిలీజ్ చేసిన మళ్ళీ ఒక 5 మంత్స్‌లోనే సెకండ్ బుక్ కూడా రిలీజ్ చేసిన. దీనివల్ల అంటే ఎక్కువ మందికి అంటే బుక్ రాయడం వెనక కూడా నాకు సపోర్ట్ బాగా దొరికిందనమాట. అంటే తెలిసిన వాళ్ళు కూడా నాకు స్పాన్సర్ చేస్తున్నారు. అంటే నా అమౌంట్ కూడా నేను ఇంకా స్టూడెంట్ ఫేజ్‌లోనే ఉన్నా కాబట్టి నీకు రైటింగ్ ఇంపాక్ట్ ఒక 100 మెంబర్స్‌ని మార్చినా కూడా అంటే కొంత సూసైడ్ రేట్స్ పెరిగింది కదా! నీ రైటింగ్ వల్ల హీలింగ్ ఉంటుంది అని చెప్పేసి ఎంకరేజ్ చేశారనమాట. దానివల్ల బుక్ రాయడము, దాని నుంచి ఇంపాక్ట్ ఉండడము, కాంప్లిమెంట్స్ రావడము,
అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసినాము అనిపించింది అనమాట. అంటే హీలింగ్ అంటే డిప్రెషన్ మీద అవేర్‌నెస్, మెంటల్ హెల్త్ మీద అవేర్‌నెస్ లేని సొసైటీలో ఎంతో కొంత అవేర్‌నెస్ క్రియేట్ చేయగలిగినాము అన్నట్టు అదే ఒక పెద్ద హ్యాపీగా అనిపించిందనమాట. అండ్ డిప్రెషన్, నేను చెప్పాలనుకున్న డిప్రెషన్ గురించి అయితే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. అంటే జనరలైజ్ చేయడము అనేది కరెక్ట్ కాదు. అంటే ఇది మీరు చిన్నపిల్లలతో ఆడుకుంటే డిప్రెషన్ పోతుంది, లేకపోతే మోటివేషన్ వీడియో చూస్తే డిప్రెషన్ పోతుంది, లేకపోతే హీరోలాగా మీరు కూడా ఏదో మూవీలో హీరోలాగా ఎక్సర్సైజ్ చేస్తే, జిమ్‌కెళ్తే డిప్రెషన్ పోతుంది అనేది కాదు. అంటే వీలైనంత వరకి అంటే ఇక్కడ సొసైటీలో కూడా మనం బ్లేమ్ చేయలేము కాబట్టి, అంటే వీళ్ళు అర్థం చేసుకోవట్లేదనో ఇంకొకటనో మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి. ఎవరైతే డిప్రెషన్‌లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు అంటే మీరు ఒక్కొక్కరు ఒక సొల్యూషన్‌తో, అంటే నాకు కొన్ని హెల్ప్ అయ్యాయి. నాకు థెరపీ హెల్ప్ అయింది, బుక్స్ హెల్ప్ అయ్యాయి, వీటి హెల్ప్ అయ్యాయి. సో మీకేది హెల్ప్ అవుతుందనేది మీ మీ ఓన్‌గా మీరు ఫిగర్ అవుట్ చేసుకోండి. అంతే తప్ప అంటే ఎవరో చెప్పారని, ఒక పాపులర్ వ్యక్తి చెప్పాడని, ఇప్పుడు దీపిక పదుకొనె కూడా డిప్రెషన్ నుంచి ఓవర్‌కమ్ అయింది. ఆమెకు ఒకటి వర్కౌట్ అయి ఉంటది, ఇంకొకరికి ఇంకోటి వర్కౌట్ అయి ఉంటది. సో మీకు ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో దీని మీద ఇంకొకటి ఏంటంటే లైఫ్‌లో అది అంటే ఇది ఉంటే హ్యాపీగా ఉంటారు, లేకపోతే ఇది సాధిస్తే హ్యాపీగా ఉంటారు అనేది చాలామంది చెప్తా ఉంటారు. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు ఎంత ఫ్లాస్ ఉన్నా, ఎన్నున్నా కూడా మీ లోపల సెల్ఫ్ లవ్ అనేది ఒకటి మెయింటైన్ చేయండి. అండ్ గ్రాటిట్యూడ్ అనేది నా బుక్‌లో కూడా నేను వాటి 2 చాప్టర్స్ అనేవి ఫేవరెట్ అనమాట. సెల్ఫ్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అనేవి. అండ్ వాటిని ఎంత బెటర్‌గా అప్లై చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ బెటర్‌గా అప్లై చేయగలుగుతాం. ఆ రెండింటిని ఎంత బెటర్‌గా అప్లై చేస్తే అంత హ్యాపీగా ఉంటాం అనేది నేను నమ్ముతాను పర్సనల్‌గా. అండ్ చివరగా నా బుక్‌లో కొటేషన్‌తో నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక లైన్స్ రాసాను, అది నాకు ఫేవరెట్ లైన్స్ అవి. సో ఈ ప్రయాణంలో అదేంటంటే, ఈ ప్రయాణంలో చివరిదాకా ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే ఉంటాము. కొన్నిసార్లు హ్యాపీనెస్‌ని, కొన్నిసార్లు టైంని, కొన్నిసార్లు ఆరోగ్యాన్ని, కొన్నిసార్లు సమయాన్ని, కొన్నిసార్లు మనుషుల్ని, కొన్నిసార్లు మంచిని, కొన్నిసార్లు చెడుని. సో ఈ పోగొట్టుకున్న వాటిలో కొన్నేమో శాశ్వతం, కొన్నేమో తాత్కాలికం. సో ఈ పోగొట్టుకున్న వాటేమో కొన్నేమో నేర్పిస్తాయి, కొన్నేమో ఏమి పాఠాలు నేర్పించవు. సో ఈ ప్రయాణంలో మీకు జరిగిన సంఘటనల వెనుక ఒక రీజన్ దొరికినా, దొరకకపోయినా, లేదంటే ఈ ప్రయాణంలో మీరు గెలిచినా, ఓడినా మీతో మీరు ఉండండి. మిమ్మల్ని మీరు ప్రేమిస్తూ. థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.